కాదండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకోవాలంటే దేవుని మీద ఆధారపడాలి. ఆమెకు కూడా మంచి ఐడియా ఉండాలి, ఐడియాలజీ ఉండాలి, ఆలోచన ఉండాలి. చూడండి, వాళ్ళందరూ పండుకుంటూ ఉంటే 31వ అధ్యాయంలో సామెతల గ్రంథంలో ఈమె ఏం చేస్తుంది? అర్ధరాత్రి వరకు ఆమె పనిచేస్తూనే ఉంటుందని రాయబడింది. ఆమె దీపము చాలా రాత్రి అయ్యే వరకు కూడా ఆరిపోదని రాయబడింది. మరలా ఎప్పుడు లేస్తుందంట? ఉదయాన్నే లేస్తుంది. ఉదయానికి ఏం చేస్తుందంటే పని వాళ్ళందరికీ ఏం చేస్తుంది? బత్తెమ్మను సిద్ధపరుస్తుంది. అంత కంట్రోల్. భర్తకి ఏం కావాలి, పిల్లలకి ఏం కావాలి, అసలు బిజినెస్ ఏం జరుగుతుంది, వ్యాపారం ఏం జరుగుతుంది, ఆమెకి ఇంకా వేరే తలంపులే లేవు. కుటుంబ జీవితంలో అలాగైతేనే ఏం చేస్తారంటే ముందుకి నడవగలుగుతారు. ఊరోళ్ళు శుద్ధంతా ఎవరికి కావాలి? మనకి చెప్తూ ఉంటారు వాళ్ళు. చెప్పడం ద్వారా మనకి ఏమి ఉపయోగమో? మన టైం వేస్ట్. ఏం వేస్ట్ అంటే మనకి టైం వేస్ట్, సమయం వేస్ట్. వాళ్ళకి వేరే పని లేదు కనుక వచ్చి వాళ్ళ బాధలన్నీ ఎవరి మీద వేస్తూ ఉంటారు?